జరిగినాయి అక్కడ సంఘంలో లేక ఇశ్రాయేల్ సమాజంలో. ఆ సమాజాన్ని అంతటిని కొన్ని నాశనం చేసినాయి కదా. ఒక తెగులు పట్టినట్టయింది. చెట్టుకు తెగులు పెడితే ఎట్లా పాడైపోతుందో, లేకపోతే కొన్ని పురుగులు కానా ఇక్కడ రకరకాల పురుగులు ఆవరించినాయి అంట. గొంగళ పురుగులు, మిడతలు, తర్వాత పసర పురుగులు, తర్వాత చీడ పురుగులు. ఇన్ని రకాల పురుగులు ఇశ్రాయేల్ యొక్క ఆ వృక్షాన్ని, దేశ వృక్షాన్ని పతనం చేసి. అలాగే సంఘాల్లో కూడా ఇలాంటి చీడ పురుగులు ఉంటారు. ఇలాంటి వారి ద్వారా సంఘం బలహీనమైపోవడం, సన్నగిలిపోవడం, సంఘంలో చిన్నాభిన్నమైపోవడం కదా, డిస్టర్బ్ కలగటం, బాధ కలగటం, వేదన కలగటం, అవమానం కలగటం. అంతే కదా. కొన్ని ఉన్నాయి. మన ఇంట్లో బిడ్డలు ఉంటారు, ఇంట పుట్టిన వాళ్ళు కదా. అలాంటాడు ఎదురింటికో పక్కింటికో మన వ్యతిరేకుల ఇళ్ళకో వెళ్ళి ఇది వదిలిపెట్టి ఆ ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది, అక్కడ తింటే ఎట్లా ఉంటుంది, ఆడ కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి, ఏ విధంగా ఉంటుంది. అందరికి కనపడుతూ ఉంటాడు. ఏంద్రా వాళ్ళ అబ్బాయి కదా, ఏంది వీడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏమైందో, రకరకాల ఆలోచనలు. వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళు కాదేమో, ఇట్లా రకరకాల లోకంలోనే ఎన్నో ఉంటాయి. మరి సంఘంతో ఇంత భారంగా బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి సంఘంలో? అలాంటి నీతి నిజాయితీ పరులు తక్కువైపోతున్నటువంటి దినాలు ఇవి. నేను మీతో చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా కూడా మీరు కొద్దిమంది అయినా పోయేవాళ్ళు పోనీయండి, ఇంకెవరు ఏదేదో చేసేవాళ్ళని చేయనియండి. మీ వట్టికి యెహోషువ అన్నట్లు ఎవరు సేవించినను సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాను. అది ఎవరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారిని, ఇది కావాలి సంఘాల్లో. ఇలాంటిది అవసరం. ఎవరో సంగతి మనకెందుకు? నేను నా ఇంటి వాళ్ళు, నేను సంఘానికి వెళ్ళాలి, నేను బలపడాలి, సంఘాన్ని బలపరచాలి. ఇలాంటి ఎక్కడైతే ఉంటారో ఇలాంటి నమ్మకస్తులు, సమర్పణ గలవారు, ఆ సంఘాలకు అభివృద్ధి చెందుతుంది. దేవుని మందిరాన్ని ఒక సత్రంగా, ఒక మార్కెట్గా, ఒక పార్క్గా, ఒక రైల్వే బస్టాండ్ స్టేషన్గా చేస్తే బస్టాండ్ రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. అది కాదు. ఇది సంఘం. క్రీస్తునే బండ మీద నిర్మాణం చేయబడుతున్న సంఘంలో కట్టబడాలి. మనం ఆయన మందిరంలో నాటబడాలి. కట్టబడి నాటబడుతున్నటువంటి సంఘంలో కొన్ని అవంతరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు ఇవ్వండి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అవి పరిష్కరించబడటానికి ప్రవక్త యోవేలు అన్నట్లుగా, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకి. అది ఇలాంటి సమయంలోనైనా మీరందరూ సమావేశం అవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒక మాట చెప్పాలంటే ఎఫెసీ 4 రాయబడ్డట్టు ఆత్మ కలిగించిన ఐక్యత. అది ఇప్పుడు మీరందరూ చెప్తున్నాను, మరి పగటి వేళ మీ పనులు ఎన్నో ఉంటాయి కదా, ఇంటి పనులు, వంట పనులు కూడా ఉంటాయి. ఇన్ని పనులున్నా కూడా మీరు దేవుని మందిరానికి వచ్చారంటే ఇది మీకు జరిగింది ఏంటంటే, ఎఫెసీ 4లో చదువుతూ ఉండండి. అది ఎవరు కలిగిస్తున్నారట? అది పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. అది మీలో పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళాలి, మందిరంలో ఏకీభించి ప్రార్థన చేయాలి అనేటటువంటి ఆ ఐక్య మనస్సు, ఏక మనస్సు, మంచి మనస్సును కలుగా చేశాడు. అది వీడేం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడేమో సంఘ బిడ్డలకు ఐక్యతను చేస్తాడు.
దుష్టుడేమో కదా అనైక్యత, అసమాధానాన్ని కలుగు చేస్తాడు. వెళ్ళపోతే ఏముందిలే, వినపోతే ఏముందిలే, చేయకపోతే ఏముందిలే ప్రార్థన అనేటటువంటి బలహీనమైన మనసు, వ్యతిరేకమైన మనసు దుష్టుడు కలుగా చేస్తాడు. దేవుడు నిజంగా మీలో ఇలాంటి ఐక్యత కలిగించడం అనేటటువంటిది చాలా ఆశీర్వాదకరమైన విషయం. దీని ద్వారా జరిగేది ఏమిటంటే మత్తయి 18:20లో రాయబడ్డట్టుగా, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య అది. మీ ఐక్య ఉపవాస ప్రార్థన వలన జరిగేది ఏంటంటే మీ మధ్యకు దేవుడు వస్తాడు కదా. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఆయన ఉంటాడు. ఇంకంతే. ఆయన పిల్లలు వాళ్ళు సమావేశమయ్యారు. బిడ్డలు ఎందుకు సమావేశమయ్యారు, వారు నాకేం చెప్పుకోబోతున్నారు, వారి ఇరుకులు, ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటానికి, వాటికి సమాధానాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఉంటాడు భక్తుల మధ్య. మనం ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆయన ఉంటాడు. ఆలోచనకర్త ఆయన భక్తుల మధ్యలో ఉంటాడు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, అది ఆశీర్వాదమును, శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కలుగు చేస్తుంది అన్నమాట ఐక్యత. ఇంత ఉన్నతమైనటువంటిది భక్తులు సమావేశం, ఐక్యత కలిగి ఉండడం. ఈ విధానం చాలామందికి అర్థం కావటం లేదు. ఎప్పుడు జనాలు ఎక్కువ వస్తారంటే, మన మందిరమే కదా, ఎక్కడికైనా ఎప్పుడు ఎక్కువ వస్తారంటే ఏదైనా ఫంక్షన్లప్పుడు, భోజన కార్యక్రమాలప్పుడు కదా, లేకపోతే సెమీ క్రిస్మస్ ఇలాంటి పండుగల్లాగా, వేడుకల్లాగా అప్పుడు రావడానికి మాత్రమే ఇష్టపడతారు. పదా కొద్దిసేపు చూద్దాం అని. వాటి వలన ఆధ్యాత్మికపరమైన ప్రయోజనం, ఉపయోగం, ఆత్మీయ విధానం, అభివృద్ధి కలగదు. ఎక్కడ కలుగుతుందంటే కదా ప్లస్ వాసం అంటే ఉపవాసం. అంటే దగ్గరగా, వాసం అంటే వసించటం. దేవునికి దగ్గరగా వసించేటటువంటి సమయంలోనే మనం ఏ విధమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని పొందుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇక అంత మాత్రమే కాకుండా యెషయా ప్రవక్త కూడా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, 55:6లో మీకు అందరికి తెలిసిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. అది 55:6, యెహోవా మీకు అది దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా. చూసారా, ఈ యొక్క ప్రతిష్ఠ దినాలలో, ఉపవాస దినాలలో కదా, వ్రత దినాలు, వీటిని వ్రత దినాలు అంటారు, ప్రతిష్ఠ దినాలు అంటారు. ఇన్ని రోజులు మేము ఉండాలి అని వినండి నాన్న, సంఘంలో ప్రకటన చేయబడ్డాయి. ఇది 1వ తారీఖు వరకు 10 దినాలు మనము దేవుని సన్నిధిలో గడుపుదాం, ప్రార్థన చేద్దాం అని దైవ సేవకుడు, సేవకురాలు, సంఘ పెద్దల ద్వారా దేవుని ఆలయంలో ప్రకటన చేయబడిందంటే ఇదేనండి. ఇక్కడ ఈయన అన్నట్టుగా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయనట్లు మరలా ఈ దీంట్లోనే సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన. అది ఈ వ్రత దినాలు, ప్రతిష్ఠ దినాలు దేవునికి చేరువుగా ఉండేటటువంటి దినాలు. ఇవి పవిత్రమైనవి, శ్రేష్టమైనవి, దేవుడు సమీపంగా ఉండే దినాలు, దేవుడు దగ్గరగా ఉండే గడియలు, దేవుడు మాట్లాడే గడియలు. దేవుడు ఆ గడియలలో, ఆ సమయంలో తన ప్రవక్తలను ఆత్మచేత అభిషేకించుకొని
మనందరినీ దర్శించి మాట్లాడేటటువంటివి. మనం ఇప్పుడే కాదు, ఆ సందర్భాల్లో పాత నిబంధన కాలంలో కూడా పెద్ద కొలువులోనే నాతాన్ అనే ప్రవక్త మాట్లాడి దావీదు చేసిన ఘోరమైన పాపాన్ని ఎత్తి చూపించి ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ద్వారా దేవుడు వార్నింగే నాతాను ప్రవక్త దావీదుకి ఇవ్వకపోతే అంతే చెడిపోయేవాడు. ఎవరు చూడలేదులే, ఎవరేం అంటలేదులే, నేను రాజును కదా అని ధీమాగా ఉండేవాడు. ఇంకా దరిద్రమైన పనులు చేసి తుతక నాశనం అయిపోయి దేవుని యొక్క శాశ్వతమైన కృపను సంపాదించుకునేవాడు కాదు. వినండి నాన్న, వినండి. ప్రవక్తలు మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడేవి కాదు, దేవుడు మాట్లాడించే తన ఆత్మ ద్వారా. మాట్లాడినది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. ప్రవక్తలు మాట్లాడే మాటలవి డైరెక్ట్గా చెప్పేశాడు నాతాను ప్రవక్త, పాపివి నువ్వే అన్నాడు. ఆ తప్పు చేసి, అవును నేను పాపం చేశానని పశ్చాత్తాప్తుడై 51వ కీర్తన రాశాడు. సరిచేయబడి, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తొలగించొద్దయ్యా, రక్షణానందాన్ని మరలా నీవు నాకు కలుగా చేయి, నీ సన్నిధిలో నుంచే నన్ను త్రోసి వేయద్దు. చూసారా, మనం ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ధిక్కరించకూడదు, దాన్ని విమర్శించకూడదు, దానిని వ్యతిరేకించకూడదు. ఆనాడు దావీదే వ్యతిరేకించినట్లయితే రాజు అయ్యేవాడు కాదు, గొర్రెలు కూడా కాసుకుంటున్న చేత అయ్యేది కాదు. అప్పుడు దాకా సుఖపడ్డాడుగా రాజయ్య, ఇంక మళ్ళీ ఏడాళ్తాడు సుఖపడిన తర్వాత పనులకి? దేనికి పనికి రాకుండా పోయేవాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటను అతడు భయపడి లోబడి పశ్చాత్తాప్తుడయ్యాడు కనుకనే మరలా 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. ఇదన్నమాట. సమావేశం ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు. అలాగే మనం క్రొత్త నిబంధనలోకి వచ్చి అపోస్తుల కార్యం 13, 14 ఈ అధ్యాయాల్లోకి వచ్చినప్పుడు అక్కడ కూడా సంఘం అంతా ఇట్లాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను ఆత్మ ద్వారా నింపుకొని, నేను నా సేవ కొరకు నా పని కొరకు బర్నబా సౌలును మీరు ప్రత్యేకపరచండి. చూసారా, వీళ్ళిద్దరిని ప్రత్యేకపరచండి మీరు నా సేవ కొరకని ఆ ఉపవాస సంఘ ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ ఏమా బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని. అది అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి, చేతుల నుంచి ప్రార్థన చేసి వాళ్ళని దేవుని సేవ కొరకు పంపించి, ఇలాంటి అద్భుతమైన కార్యాలు దైవ చిత్తానుసారమైనవి ఆ రోజున జరుగుతాయి. ప్రార్థనల్లో చాలా జరుగుతాయి, వీటిని మిస్ కాకూడదు ఎవరు. ఇది ఒక మాట చెప్పాలంటే ఎంత ఉన్నతమైందంటే కీర్తన 32వ కీర్తన, ఈ ప్రతిష్ట, ఈ వ్రత దినాలు ఏమండి, ఈ ఉన్నతమైనటువంటి దినాలు, ఈ దేవుడు నియమించినటువంటి దినాలు ఎంత ప్రత్యేకమైన ఘనమైన 32వ కీర్తన 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ. అది అర్థమైందా? ఈ ప్రతిష్ఠించబడిన వ్రత దినాలు ఏ దినాలంట? దేవుడు దర్శించే కాలము, దేవుడు దర్శించే దినాలు. ఎందా చెప్పుకున్నాక, ఎక్కడైతే 2, 3 నా నామమున కూడి ఉందరు వారి మధ్యలో. అది పరిశుద్ధులు, మార్పు లేక రక్షణ లేక లోకానుసారమైన అపేక్షలతో ఆశలతో బ్రతికేవాళ్ళు కాదుగా. ఇట్లా మీరు అందరూ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడం లేదుగా, లోక సంబంధమైనటువంటి మాటలు చెప్పుకోవట్లేదుగా. వచ్చిన పాటలు పాడుకుంటున్నారు, వచ్చిన ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మాట్లాడుతూ ఉండగా అర్థమైనంత మట్టుకు అర్థం చేసుకొని హృదయంలో చేర్చుకుంటున్నారు. ఇక్కడంతా ఆధ్యాత్మికపరమైనటువంటివే జరుగుతున్నాయి, లౌకిక లోక సంబంధమైనవి కావు. అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుడు సమీపంగా ఉన్నాడు,
దేవుడు దర్శించిన కాలము. అది అర్థమవుతుందా? దీన్ని పోగొట్టుకోకూడదు. అది 2 అయినా 3 అయినా 10 దినాలైనా వీటిని మనం పోగొట్టుకుంటే దైవ దర్శనాన్ని పోగొట్టుకుంటాం. దర్శన కాలము. ఈ కాలంలో మనం ఏం చేయాలి? నాకు ప్రార్థన రాదు, నాకు రాదు అన్నట్లు కాకుండా ఏం చేయాలి భక్తులు? ఈ దర్శన కాలమందు ఏం చేస్తున్నారు? భక్తి గలవారందరూ ప్రార్థన చేస్తారు. నాకు అర్థమవుతుంది కదా? ఇది ఏం చేస్తారు? ఈ దర్శన కాలంలో భక్తి గలవారందరూ నేను చేయాలి, నేను చేయాలి, నేను చేయాలని ఆశ అన్నమాట. దేవుని స్తుతించాలి, దేవునికి నా విషయాలు చెప్పుకోవాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని. నాన్న చదువుకున్న బిడ్డలు, యవన పిల్లలు, మాకు నా దేవా చదువులో ఈ జ్ఞానాన్ని అయ్యా, నేను చదువుకొని ఒక స్థానానికి వచ్చి ఉద్యోగం సంపాదించుకొని నా తల్లిదండ్రులకు అండగా ఉండాలి కదా. ఇంకా ఉద్యోగం, ఇంకా ఏ చదువు లేకపోయినా చిన్న చితక ఉద్యోగాలు మీరు చేస్తున్నా ఉన్నది నాకు సరిపోవటం లేదు దేవా, నాకు మంచి దీవెన ఆయన. అంత మాత్రమే కాకుండా నీలో మంచిగా బ్రతికి అని ఆయన దగ్గరికి వచ్చి ఈ దర్శన సమయంలో అడిగితే ఆయన బాగు చేస్తాడు. ఇప్పుడు మేమందరం ఉన్నాం, నేను కానీ మరియు బాబు కానీ మహేష్ కానీ, మేము ఆకాశం చే ఊడు పడలా, భక్తులుగా బుట్టల భక్తులుగా రాలి కింద పడల. మేమందరం కూడా జన్మ కర్మ పాపాలతో ఉన్న వాళ్ళమే, అవిధేయులమే, ఏదో ఒక బంధకంలో బలహీనతలో ఉన్న వాళ్ళమే. మీరు ఇప్పుడు ఎట్లా వచ్చారు ప్రార్థనకి? మేము కూడా వాళ్ళు తీసుకెళ్తే ప్రార్థనకి వెళ్ళి వాక్యం ద్వారా దేవుడి మా యొక్క బ్రతుకులను మార్చేశాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యం ద్వారా, భక్తుల ప్రార్థన ద్వారా మేము మార్చబడ్డ వాళ్ళమే, కానీ మేము సదాగా భక్తులము నీతిమంతులం కాం. దేవుని సన్నిధే దేవుడు దర్శించేటటువంటి కాలం అది. ఆ సమయంలో ఎంత మనం శ్రద్ధగా నిరీక్షణతో విశ్వాసంతో ఉండాలంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నట్టు బెతస్తా కోనేటి దగ్గర ఆ సమయాల్లో దేవుని దూత నీళ్లు కదిలిస్తుంది. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే దానిలో దూకుతారో వాళ్ళకి ఎట్టి రోగి అయినా స్వస్థపరచబడతాడు. వాడు కోమాలో ఉన్నా కూడా బ్రతుకుతాడు. అంత ప్రభావం ఉంది అక్కడ ఆ బెతస్తా కోనేటిలో. అలాగే ఇంకా మందిరంలో పడి ఉంటే చాలు నాయన. నేను చెప్పేది కొత్త పిల్లలు చెబుతున్నారు, కొత్తగా వచ్చే వాళ్ళకి, నాకు ప్రార్థన రాదు, నాకు వాక్యం అర్థం కాదు, నాకు పాటలు రావు, ఏమి మీరు అసలు మనసులో ఇది వచ్చినా కూడా నెట్టేసేయండి. పుట్టగానే పిల్లలు ఉన్నారు, వాడు పుట్టగానే పాలు తాగటం రాదు, తల్లే నేర్పించింది. ఆ తర్వాత కొద్దిగా పాలు విడిచినాక అన్నం తినడం వాడికి రాదు, అమ్మే నేర్పించింది. అలాగే అమ్మ లాంటిది దేవుని సంఘం, దేవుని మందిరం తల్లి లాంటిది. నీకు పాటలు నేర్పిస్తుంది సంఘం కదా, నీకు ఆరాధన నేర్పిస్తుంది సంఘం, నీకు ప్రార్థన నేర్పిస్తుంది సంఘం, నీకు వాక్యము నేర్పిస్తుంది సంఘం. దేవుడు పెట్టిన ఈ మనుషులు పెట్టినవి కావు కదా. అప్పుడు పాత నిబంధనలో మీరు సమాజముగా కూడండి అన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తులుల బోధయందును, అది సహవాసం అంటే ఇదే. ఇక్కడికి వచ్చేస్తే అద్భుత రీతిగా అన్ని నేర్చుకుంటావు, నువ్వు అన్ని నేర్చుకుంటావు, అన్నిటిని జయిస్తావు. అవిధేయత, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు నువ్వు జయించలేనివి, నువ్వు ఆశించేటటువంటివి, వాటన్నిటిని దేవుడు తుడిచి వేస్తాడు. అది అవన్నీ తీసేస్తాడు. ఎట్లా చేస్తాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. ప్రభువు దయాళుడని నీవు రుచి చూచి ఎన్నో ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను,
సమస్త దూషణ మాటలను మాని, చూడండి ఎట్లయిపోతామంట, క్రొత్తగా జన్మించిన అది ఇవన్నీ మానిపిస్తాడు దేవుడు. ఇంకంతే. కపటము, దుష్టత్వం, దూషణ మాటలు ఇవన్నీ తెలియదు, నీకే తెలియదు. మన అక్కడ హెడ్ క్వార్టర్లో ఒక ఆయన చెప్తున్నాడు. ఆయన మరి కోటేశ్వరరావు గారిని టాపీ మేస్తున్నారు అనమాట. ఒక 2-3 నెలలు వచ్చాడు మందిరానికి. నేను కూడా ఊహించలా. అప్పుడే మొఖం ఒకలాగా ఉండేది. బాగా స్మోక్ డ్రింక్, ఈ 2 సిగరెట్లు తాగడం, మందు తాగడం. ఆయన వచ్చాడండి. 2-3 నెలలకే పూర్తిగా వాటి మీద వెగట కలిగింది. ఎందుకంటే నేను తర్వాత ఆయన మారుమనసు పొందాడు. భార్యాభర్తలు 2 బాప్తిస్మాలు పొంది రక్షించబడ్డారు. గడ్డిపాడు వాళ్ళది, గుంటూరు దగ్గర. మేము వెళ్ళా దర్శిస్తానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పుడైతే దేవుని మందిరంలో అడుగుపెట్టానో దేవుడు నా దుర్వ్యసనాలన్నీ నేను మానుకునేటట్టు చేశాడు. ఇదివరకు సిగరెట్ తాగడం ఆలస్యం అయితే వెతుకులాడుకునేవాడిని, ఎక్కడ కొట్టుందో కొనాలి, తాగాలని. ఇప్పుడు ఆ పొగ వాసన వస్తుంటేనే నాకు వెగటి కలుగుతుంది, వాంతి వస్తుందండి. వాటి మీద అసహ్యతను పుట్టించాడు దేవుడు. అది కదా మార్పు అంటే. నానా చాలామంది తెలియట్లేదు ఈ విషయాలు. మందిరాలంటే సరదాకి వెళ్ళి ఏదో 2 పాటలు పాడుకొని గంతులేసి మళ్ళీ వచ్చి ఇళ్లలో గంతులేసేది అనుకుంటారు చాలామంది. అయితే ఇక్కడ అలాంటి పిచ్చి పాఠాలు నేర్పించబడవు. దైవాత్మతో దైవ సేవకురాలు వచ్చిన సేవకులు మారు మనసును గురించి చెప్తారు, మారాలి అని చెప్తారు. నువ్వు వచ్చే చాలి అని చెప్పరు కదా. ఇప్పుడు ఉపం తపం లేనివాడు గుంపులు ఉంటే ఏం లాభం చెప్పండి? గడ్డి ఎన్ని లారీలు ఉంటే ఏం లాభం? ఒక అగ్గిపల్లి వేసి ఎత్తే మొత్తం తగలబడి పోతుంది, చెత్త చెదారు. అదే వజ్రం అనుకోండి, అది లక్షల కోట్ల విలువ ఉంటుంది ఎంతదైనా. కనుక మిమ్మల్ని ఆణిముత్యాలుగా తీర్చడానికే దేవుడు తన మందిరాలు ఏర్పాటు చేశాడు. వీడు దేనికి పనికిరాడు, ఏంది వీడు తినటం తాగడం రోడ్ల మీద తిరగటమేనా అని 10 మంది దూషించేటటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఆలయానికి వచ్చినప్పుడు, వాళ్ళు మార్చబడినప్పుడు, వీడెంతనే ఎట్లా మారిపోయాడు, అసలేంటి రూపురేఖలు మారిపోయినాయి, బుద్ధి మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, వీడు వాడేనా అనే ప్రశ్న వాళ్ళకు వస్తుంది. అది అందుకే మన దేవుడికి ఆశ్చర్యకరుడు. అందులో ఇలాంటి ప్రతిష్ట వ్రత దినాల వలన దేవుడు తప్పక ఆత్మకార్యం జరిగిస్తాడు. అది ఇంత ఉన్నతమైంది. మరి ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ నెలలో ఈ 10 రోజులు ఇలాగ గతించిపోయినాయి కదా. మరలా అప్పుడప్పుడు దేవుడు ప్రేరేపించినప్పుడు ఈసారి ఇంకా ఎక్కువ మంది రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఆశీర్వాదపు గడియలు. ఇవి చెప్పానుగా, ఫంక్షన్లు, భోజనాలు, స్వీట్లు, హాట్లు, పలహారాలు అవి కావు. ఉపవాస ప్రార్థనలే, విజ్ఞాపన ప్రార్థనలే మన కుటుంబ వ్యవస్థకు, సంఘానికి దీవెనకరమైన దినాలు. ఇవి కావాలి. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేతాలంచగా కానుక నైతిని సన్నిధిలో కానుక నైతిని.
శాశ్వత కృపను. హల్లెలూయా. వచ్చేస్తున్నాం ముగింపులోకి. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, కానీ క్లుప్తంగానే నేను చెప్పదలిచాను. ఈ రీతిగా ప్రతిష్ట వ్రత దినాల్లో సమావేశమైనప్పుడు దేవుడు చేరువుగా ఉంటాడు, నాతో మీతో అందరితో మాట్లాడతాడు దేవుడు. ఆ సమయంలో మనం దావీదులాగా కదా విధేయులమై సరిచేసుకోవలసిన వారమే, కానీ దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యోధా ఇశ్రాయేలు రాజులు ప్రవక్తలు వచ్చి మాట్లాడినప్పుడు ఇదేంట్రా ఈయన తీసుకెళ్ళి చెరసాల్లో వేయమన్నారు ప్రవక్తలు. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నారు. వాళ్ళు గొప్పగా కనపడింది ఎవరంటే దావీదు భక్తుడు. సౌలు రాజు కూడా అంత విధేయుడు కాలేదు, ఆయన యాజకుల్ని చంపించాడు, చివరికి సంస్థాన్ని కూలిపోయాడు. లోబడాలి, దేవుడు మాట్లాడతాడు, సరి చేసుకోవాలి. ఇది ఒక ఛాయిస్ మనకి. మళ్ళీ మనం నిలబడి సరి చేయబడి వెలిగించబడి ఆత్మశక్తిని పొందుకుంటాను. ఉదాహరణ మీకు చెప్తా వినండి. ప్రభు అన్నారు, ఆ ఒలీవ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోతూ, నేను వెళుతున్నాను, మీరు అప్పుడే ఉద్రేకాలతో ఆవేశాలతో శిష్యులకు చెప్పాడు, వెళ్ళి మీ సువార్త ప్రకటించొద్దు, యెరూషలేములోనే ఉండి మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, పైనుండి శక్తి పొందుకునేంత వరకు పరిశుద్ధాత్మ శక్తిని. నానా 1వ అధ్యాయం అపోస్తలుల కార్యం ఒకసారి చదివితే కూడా అర్థమైద్దిగా. 1వ అధ్యాయం 8వ వచనం అక్కడ ఉంటుంది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను అది పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి, మీరు యెరూషలేములోను భూదిగంతముల వరకును అది. ఇప్పుడు ఏం చేయమన్నాడు? పైనుండి శక్తి పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అంతకుముందు మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో కదా, లూకా సువార్తలో కూడా ప్రభువారు చెప్పిన ఆత్మను గురించి చెప్పిన మాటలు ఉన్నాయి. నేను వెళ్ళిన తర్వాత మీకు మీ మీదకు వేరొక ఆదరణకర్త, ఆ ఆత్మను పంపిస్తాం. ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు, ఆయన మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అది ఇప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తాం వినండి. యేసయ్య 33.5 సంవత్సరాల వరకు శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు భక్తులకు శిష్యులకు తోడుగా ఉండి ఆ సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు గద్దించి ఆ గాలి తుఫాన్ అడిచి వేశాడు కదనా. ఇంకా రకరకాలుగా వారికి తోడుగా ఉండి ఆకలిగా ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల మందికి వాటిని ఆహారంగా అందించాడు. రోగుల్ని స్వస్థపరిచాడు. దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని గద్దించి దెయ్యాలను పారద్రోలాడు. వారికి తోడుగా ఉన్నాడు, వారి పక్క నుండి ప్రభువారు ఆ పని చేశాడు. అయిపోయిందా? ఇప్పుడు అలా కాకుండా మీకు మళ్ళీ ఇంకొకటి అర్థమై చెప్తున్నాను. ఇదివరకులో అయితే మనకు అన్ని రిక్షాలు, మేము చిన్నప్పుడు రిక్షాలు బల్లా బండిలు అలాంటివి ఉండేవి, అవి తొక్కేవాడు. దానికి మ్యాన్ పవర్ కావాలి, అంతేగా, మనిషి శక్తి కావాలి. తర్వాత ఏమైపోయింది, ఇక ఆటోలు ఇవన్నీ వచ్చేసినాయి. వాటికి ఏం కావాలి? ఇంధనం కావాలి, డీజిల్ కావాలి, ఆయిల్తో ఇంధనముతో ఇవి నడుస్తాయి. ఇటు మన కాళ్ళు చేతులు ఆడించవలసిన అవసరం లేదు. కనుక ప్రభువారు ఉన్నంత వరకు తన శరీరధారిగా వారికి తోడుగా ఉండి ఇవి చేశాడు. ఇక తర్వాత అది కాదు, వాళ్ళ పక్కన కాదు కదా, ఆయన నామమును పంపబడిన పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇంకా అది హల్లెలూయా.
మనలో ఉండి ఆయన మనలను కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు, ఆయన పిల్లలు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించు. వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, అది అప్పుడేమో ఆయన శరీరధారి గుండి బోధించాడు, నోరు తెరిచి వారితో మాట్లాడాడు. ఇప్పుడు ఎట్లా తెలుసా, నీలో నుండి మనలో నుండి మాట్లాడతాడు, మన అంతరంగంలో నుంచి ఆయన మాట్లాడతాడు. ఈ మాటలను ఏం చేస్తాం మనం బయటికి, అది హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది. ఇంత మర్మం ఉంది పరిశుద్ధాత్మ అభిషేకంలో పొందటంలో. మనలో ఉంటాడు ఆయన. ఇంకొక మాట చెప్పాలంటే మన పక్కన కాదు, మన హృదయంలో. అంతే అంటాడు కదమ్మా, మీరు ఆ కొరింథీ పత్రికలో పరిశుద్ధాత్మ, అదే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అదేది దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు, అది చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా అంటూ మళ్ళీ ఇక్కడ ఒక భారం బాధ్యత పెట్టాడు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదే, మీరు ఆ ఆలయమై ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఇంత ఆధిక్యత ఉంది. పాత నిబంధన భక్తులు వేరు, క్రొత్త నిబంధన భక్తులు వేరు. అప్పుడైతే మీకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తే వినండి. అప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం, షకేన మేఘం, ఈ ఆకారంలో ఉండి బయట, అంతేకాదు వాళ్ళ లోపల కాదు, ఎక్కడ బయట ఉండి నడిపించాడు. ఇప్పుడైతే రక్షణ పొందుకున్న ప్రతి వారు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకొని వారి అంతరంగంలో పరిశుద్ధాత్ముడే వారిని ప్రేరణ గడిపించి శుద్ధి చేసి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. సరే వినండి నాన్న, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఆత్మ పొందుకోమని ప్రభువారు చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలు ప్రభు వారి మధ్యలో ఉన్నారు. వారి మధ్యలో ఉన్న వాళ్ళకి 11 పర్యాయాలు కనిపించాడు. శిష్య బృందాన్ని 11-12 సార్లు కనిపించాడు. తర్వాత వీళ్ళందరూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత ఏం చేశారంటే, అందరూ ఒక 120 మంది ఒక మేడగదిలో సమావేశమయ్యారు. ఏక మనసుతో సమావేశమై, ఇంకా పేతురు గారు చెప్పారు, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆత్మను పొందుకుంటానికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 10 దినాలు ప్రార్థనలో 10వ దినం మొత్తం 50వ రోజు అంటే పెంతుకొస్తు పండుగ దినము రోజు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఇక్కడ వినండి నాన్న, కొన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సంఘంలో పొందుకుంటున్నటువంటి ఆత్మ కానీ, మాట్లాడుతున్న భాషలు కానీ, ప్రవచిస్తున్న ప్రవచనాలు కానీ, చూస్తున్న దర్శనాలు కానీ గ్రంథములో లేనివి కానే కాదు. యేసయ్య ఏది సెలవిచ్చాడో అదే అపోస్తలులు పొందుకున్నారు. అంతే కదా, పొందుకొని ఆత్మ ద్వారే వాళ్ళు నడిపించబడటం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకసారి నాన్న 2వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఒక్కరోజు నేను చెప్తాను విన్నా. 2వ అధ్యాయంకి వెళ్ళావా? 13-14 వచనాలు చూడు. 2:13-14 చూడండి. ఇక్కడ ఈ ఆత్మను పొందుకున్నారండి. వెళ్ళిపోదాం ముందుకి. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇక్కడ ఏమి జరిగిందో మీకు అర్థమయ్యేటట్టు విషయాలు చెప్తాను. ఇది ఏదో ఆవేశంతో ఎవరు చేస్తున్న పని కాదు. ఆ రోజులు జరిగినటువంటి పరిశుద్ధాత్మ సూచనలే, కార్యాలే ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి.
ఏం జరిగింది ఇక్కడ? కొందరైతే వీరు అది ఏమైంది ఇక్కడ? వీళ్ళు క్రొత్త మద్యం అనే మాట ఎందుకు వచ్చిందంటే నాన్న, వీళ్ళు ఆత్మతో నింపబడి ఒకడు బాగా తాగినప్పుడు వాడి కంట్రోల్లో వాడు ఉండడు. వినండి, మీకు అర్థం చెప్తాను. ఒక వ్యక్తి బాగా తాగినప్పుడు వాడి కంట్రోల్లో వాడి వశంలో ఉండడం. ఏం తిడుతున్నాడో తెలియదు, ఏం వాగుతున్నాడో తెలియదు, ఎవరిని కొడుతున్నాడో తెలియదు, ఏ బురదలో పడ్డాడో తెలియదు. ఎందుకంటే పూర్తిగా ఫుల్ ఎక్కువ తాగి పడేసాడు. మొత్తం ఆ మద్యానికి బానిస అయిపోయాడు, దాని వశంలో ఉండిపోయాడు. ఇంకంతే. వీళ్ళు తీసుకెళ్ళి వాడు స్నానం చేయించి మజ్జిగ తాగిచ్చినాక చాలా సమయం తర్వాత మొత్తం దిగిన తర్వాత ఏంది ఎక్కడున్నా అంటాడు, దెయ్యం పట్టినలాగా. దానికి బానిస అయిన వాళ్ళు మద్యానికి దాని కంట్రోల్ ఉండి ఆ మద్యం ద్వారా తాగినప్పుడు ఏమేమి ఎలాగ నడిపించబడతాడు, ఏం చేస్తాడో ఇంకదే చేసేస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, ఆత్మ విశ్వమైన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ భాషలు మాట్లాడుతున్నారు కదా, బాగా ఇలాగ ఊగిపోతూ ఉన్నారు. ఇవన్నీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చూసి ఏమంటున్నారు నాన్న? కొందరైతే అది వీళ్ళు క్రొత్త మద్యంతో, చూసారా, క్రొత్త మద్యంతో కొత్త సారాయ బాగా తాగేశారు, ఫుల్గా తాగేశారు, నిండి ఉన్నారని అది హేళన చేశారు. అది మేము కూడా అక్కడ హెడ్ క్వార్టర్లో, మేము అప్పుడు చిన్నవాళ్ళమే, 18-19 సంవత్సరాల వయసులో, అప్పుడు కూడా ఆత్మను పొందుకొని అలాగ భాషలు గంతులు వేయడం. ఆ ప్రాంతానికి కూడా అది క్రొత్త. మేమున్నే ఆనందపేటలో కూడా అది క్రొత్త వాళ్ళందరికీ. అక్కడ ఎక్కువ లూథరన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అక్కడ ఎక్కువ ఇవి ఉన్నాయి కదా, ఆత్మవరాలు ఇవేవి ఉండవు. వాళ్ళు కూడా ఏంటిది అని హేళన చేయటం మొదలుపెట్టారు. తెలియదు వాళ్ళకి. ఆదిలో అపోస్తులు కదా కాలంలో అదే జరిగింది. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇలాగుంటుంది పరిస్థితి. అప్పుడు వాళ్ళకి వివరంగా పేతురయ్య చెప్పాడు. ఏం చెప్తున్నానా? అయితే పేతురు నిలిచి పెద్దగా వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యా మీరు ఇది అపార్థం చేసుకుంటున్నారు. ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాను? యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. మీరు ఊహించినట్లు, అది మీరు ఊహించినట్టు బాగా తాగి మొత్తులైపోలేదురా బాబు, మొత్తులు కాదు అసలు. రొద్దుపొడిచి అది యోవేలు ప్రవక్తున్నాడు, ఆయన ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంత్యదినములందు అది మనుషులందరి మీద అది. ఇక్కడ చూడండి నాన్న, వినండి, అన్నీ అర్థం చేసుకోండి. అమ్మ మీకు చెప్పుంటారు, అయినా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అప్పుడెప్పుడో ప్రవక్త చెప్పేశాడు, అంత్యదినాలలో అందరి మీద నా ఆత్మను. ఈ మాట ఎందుకు అన్నాడంటే నాన్న, పాత నిబంధనలో అందరూ ఆత్మాభిషేకంతో ప్రవచించలేదు, ప్రవక్తలు కాలేదు. అప్పుడు వేలి మీద లెక్క పెట్టుకోవచ్చు ప్రవక్తలు కదా. హానోకు, నోవహు, ఇంకా అబ్రహాం తీసేయండి, అబ్రహాము కదా. ఇలాగున తర్వాత ఇక ఏలియా, ఎలీషా, ఇక చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, ఇది కొందరే ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు, అంత్యదినాలు వస్తాయి, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది ఇక్కడ మీరేం చేస్తారంటే తర్వాత బైబిల్ బాగా అన్వేషించండి, పరిశీలన చేయండి. ఏంటంటే ఇక్కడ ఏమంటాడు నాన్న, చదువు అదే చెయ్యి. అంత్యదినాల్లో అందరి మీద నా ఆత్మను, తర్వాత నెక్స్ట్ ఏంటి? అది మీ కుమారులు. ఎవరు కుమారులు? తర్వాత అది చూడండి, కుమారులు కుమార్తెలు అంటే
టీనేజ్ దగ్గర నుంచి మనం తీసుకుందాం, 14 సంవత్సరాల నుంచి యవన ప్రాయం వరకు తీసుకుందాం. ఇక్కడ మనం పాత నిబంధనలో చూస్తే ఈ టీనేజ్లో ఉన్నవారు 13, 14 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమైనా ఉన్నాయా ప్రవచనాలు? ఏమా చదివారా? మహేష్, ఎవరు ఉన్నారా? 14, 15 సంవత్సరాల వయసులో ప్రవక్తలు ఎవరు లేరు. అయితే ఈ కాలంలో దేవుని వాగ్దానం ఏంటంటే మీ కుమారులు కుమార్తెలు, అది చూసారా, కుమారులు కుమార్తెలు ఏమవుతారంట? అది సునాయాసంగా తన కృప చొప్పున మన కుమారులు కుమార్తెలు కూడా ప్రవచించేటటువంటి ఆ కృపను, భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. నన్ను ఇంకొక సంగతి చెబుతున్నా, వినండి మీరు వాస్తవం. అప్పుడు మనకి హెడ్ క్వార్టర్లో పిల్లలు స్టాల్ స్కూల్లో చదివేవాళ్ళు. ఎన్ని? 6వ తరగతి, 7వ తరగతి, 8. ఈ చదువుతున్న బిడ్డలు వచ్చేసి సాయంత్రం ప్రార్థనలు జరుగుతూ ఉంటే వచ్చి వాళ్ళు కూడా ప్రార్థనలు ఏకిపించేవాళ్ళు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. భాషలు మాట్లాడేవాళ్ళు, ప్రవచించేవారు. అస్సలు పేట మొత్తం గందరగోళం అయిపోయింది. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, ఏంది వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళ గురించి చెప్తున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. అందరు బెత్తరపోయారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు రావటం, పడిపోవటం, కొంతమంది సమస్యలు దేవుడు మాట్లాడటం, కొన్ని బలహీనతలు బయలుపరచటం, ఇలాగ జరుగుతూ ఉంది. ఇది ఈ కృప ఉంది. అంత్య దినాల్లో వరం ఉంది, వరం సిద్ధంగా ఉంది, దాన్ని మనం స్వీకరించాలి. వాళ్ళే పొందుకుంటారు, మాకు లేదులే అనేటటువంటిది లేదు. దేవుడు పక్షపాతి కాడు. అందరికి రక్షణ ఎలాగ అనుగ్రహించబడిందో అందరికీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించబడింది. ఆ కృప ఉంది, అది పొందుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నాకు గాదులు ఇప్పుడు ఎంత సోమరుగా తయారయ్యారంటే భక్తులు. ఎవరన్నా ఇప్పుడు కొంతమంది ప్రవచించేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని పిలవటం, కూర్చుంటాం, ప్రార్థన చేయటం, దేవా నా గురించి మాట్లాడా. నీకేమైంది? నీకేం తెగులు వచ్చింది? దేవుడు నీకేమైనా ఆత్మని ఇవ్వనన్నాడా? నీతో మాట్లాడనన్నాడా? నీలో నుండి ప్రవచించన్నాడా? చూడండి ఎంత సోమరులు అయిపోయేవాళ్ళు ఈ విశ్వాసులు. ఇప్పుడు వీళ్ళందరినీ పాడు చేసింది ఎవరేంటి? సమాజాన్ని ఈ విశ్వాసులే. ఎవడో బెల్లం కొండో ఏ కొండో ఇంకెవరో వాళ్ళకి ప్రవచనాలు వస్తాయంట, వాళ్ళన్నీ చెబుతారంట, పేర్లు చెబుతారంట అన్నీ. వాళ్ళే కాదండి హీరోలు, హీరోయిన్లు. దేవుడు అందరిని నాయకులుగా చేశాడు. ఆ వరం మీకు కూడా ఉంది. అందరి మీదకి అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని పాడు చేసింది ఎవరంటే సోమరులైన విశ్వాసులు. లేకపోతే వాళ్ళంతా హైలైట్ అవుతారా? నీకు లేదా? నీకు ఇవ్వనన్నాడు దేవుడు? నీ ప్రార్థన ఆలకించనన్నాడా? నీకు దర్శనం ఇవ్వనన్నాడా? నీకు స్వరం వినిపించనన్నాడా? నేను స్వస్థపరచనన్నాడా? అది అట్లా ఉంచండి. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మార్కు సువార్తకి వెళ్ళిపోండి, చివరి అధ్యాయానికి. నమ్మిన వారి వలన అనేటటువంటి చూడండి, అక్కడ ఉందే, నమ్మిన వారి వలన. అది కదా, పలానా ఊరు ఆయనకే ఆయన ఉందా? ఇక్కడ ఏమన్నా రాసే? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏంటవి? అర్థమవుతుందా? నువ్వేం దెయ్యం అంటే పారిపోతున్నావు, దేవుడేం వెళ్ళగొట్టి అధికారం నీకు ఇచ్చాడు. తర్వాత అది క్రొత్త భాషలు. ఇక్కడ ఈ రెండు కొద్దిగా ఆలోచించాలి. పావులు ఎత్తుపట్టుకుంటారంటే పోయే పావును పట్టుకుంటాం కాదు. మళ్ళీ ఈ పనులు చూడండి కొన్ని. ఇదే అన్ని జనాంగం మనల్ని విమర్శించేది.
అంత పని పాట ఏం లేదయ్యింది మనకి. పోయే పాములు పట్టుకుంటాం ఎందుకు, పొలాలకు వెళ్ళి పాములు పట్టుకుంటాం ఎందుకు? అదేదో పట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాటిని నమ్ముకుంటానికి వాళ్ళు వేరు. కొన్ని సందర్భాల్లో పాము మన మీదకి వచ్చినప్పుడు దాన్ని అలా పట్టుకొని ఇసిరి వేయచ్చు. తర్వాత ఏమంటాడు? అది కాదు విషయం. మరణకరమైనది ఏది తాగినను అది అంటే మనకు మనం బలవంతంగా విషం తాగటం కాదు, ఇది దీని అర్థం. సాధు సుందర్ సింగ్ గారు అని ఆయన ఉన్నాడు, సిక్కు మతం నుండి ప్రభువులోకి వచ్చాడు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు అంతారే, అసలు మనమేంటి, మన పరిస్థితి ఏంటి, ఆ క్రైస్తవ్యాన్ని ఆ క్రీస్తుని నువ్వు ప్రార్థించడం ఏంటి, ఇదిగో చూడు ఈ వెండి బంగారం ఈ ఐశ్వర్యం అంత నీదే, అదిగో ఆ అమ్మాయి ఉంది, మీ మేనమామ కూతురు చక్కటి అమ్మాయి, ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాం, ఆ ప్రభువుని వదిలిపెట్టు, ఆ ప్రార్థన వదిలిపెట్టేసే అన్నప్పుడు, లేదు అమ్మ, లేదు నాన్న, నాతో స్వయంగా యేసు ప్రభువుల వారు ప్రత్యక్షమయ్యాడు, నాతో మాట్లాడాడు, ఆయనే రక్షకుడు, పరలోకానికి మార్గం ఆయనే, ఆయన వదిలిపెట్టుకుని నేను నరకానికి వెళ్ళను, నాకు ప్రభువు కావాలని అలాగున్నాడు ధైర్యంగా. సర్లే ఒకసారి మా చేత్తో భోజనం చేసి ఇంట్లో అందరితో కలిసి వెళ్ళిపోయి ఆ భోజనంలో విషం కలిపాడు, పడిపోయాడు. కొద్దిగా సన్నిహితంగా ఉండేవాళ్ళు గబగబా హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్ట్ చేశారు, బాబు భయంకరమైన విషయం ఇది, అసలు నాలుక మీద పడితేనే చస్తారు, ఇంకా బతికుండాడని. అలా పడిపోయినప్పుడు దూతొచ్చి లేపాడు. సాధు సుందర్ సింగ్ సుందర్ లే అని లేపేశాడు. బెత్తరపోయారు, సావలసిన వాడు ఏంటారు బతికాడని. అప్పుడు చెప్పాడు ఆయన సాక్ష్యం, ఇది నేను బ్రతకటం కాదండి, దేవుడే నన్ను బ్రతికించాడు. ఒకప్పుడు నా బ్రతికిది, నేను ఇదే బైబిల్ని కాల్ చేశాను, ఇదే దేవుడిని తిట్టాను, అసలు నాకు దేవుడు కనపడాలంటే ఈయనే కనపడ్డాడు అని సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ డాక్టర్లు నర్సులు కూడా రక్షించబడ్డారు. ఇట్లాగ ఉంటుంది నాన్న. ఏదైనా హానికరమైనది తాగినంటే మనం తాగటం కాదు, కొంతమంది తాగిస్తారు మన చేత, ప్రాణాపాయం కలగదు. తర్వాత ఏమైంది? మీ ఇంట్లో నన్ను వినండి, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళు అర్ధరాత్రిలో 1 గంటకు ఏడుస్తున్నారు. ఒకసారి చీకటి పిల్లలను భయపెడతా ఉంటుంది, వాడు ఏడుస్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? చక్కగా ఆ ప్రార్థన ఆయిలు నూనె ఉంటుంది, యేసు రక్తం, అటు తీసుకొని కొద్దిగా యేసు రక్తమే జీవని సిలువు గుర్తేసి, యేసు నామంలో ప్రతి సైతాన్ని వెళ్ళిపో చీకటని పారద్రోలాలి. దేవుడు ఆ పవర్ నీకు ఇచ్చాడు. అది ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు చెప్పండి? అది లేదు చాలా మందిలో. ఇవన్నీ అందరికి దేవుడు తన ఆత్మనిచ్చే అధికారం ఇచ్చాడు, కానీ దాదాపు 100కి 1% కూడా ఆ వరాన్ని, ఆత్మాభిషేకాన్ని వాళ్ళు ఉపయోగించుకోవటం లేదు. అది ఇద్దరు ముగ్గురే ఎందుకు ఇక్కడ ప్రవచించాలి, వాళ్ళే ఎందుకు భాషలు మాట్లాడాలి, మీరందరూ ఏమైపోయారు, మీకు అభిషేకం లేదా, దేవుడు మీకు ఇవ్వనన్నాడా, ఆ వరాన్ని మీకు దూరం చేస్తానన్నాడా, అన్ని విధాలుగా ఇచ్చాడు. నాన్న మళ్ళీ 7,000 గ్రంథానికి వెళ్ళిపోయండి, నేను ముగిస్తున్నాను, మళ్ళీ మీరు అమ్మో అప్పుడు 12 అయిపోయింది అక్కడికి వెళ్ళిపోండి. ఎవరెవరు కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, తర్వాత మూసేశారు ఆ బైబిల్లో. మీ యవ్వనులను మీ యవ్వనులకు దర్శనములు. తర్వాత ఇక్కడేనండి అమ్మా, అయ్యా ముసల తల్లులారా తండ్రులారా, నేను ముసలోనేలే, మీ వృద్ధులు. అది వృద్ధులు ఏమంటారు? వీళ్ళకి ఈ కళలు రావట్లా, పీడకళ్ళు వస్తున్నాయి, అర్ధరాత్రులు కేకలు వేస్తున్నారు. చూడండి, అది కాదు, కళ్ళలుగా అంటారు, ఇంకంతే. పొద్దున్నే లేచి చెప్పేస్తావు, నువ్వు నీకోసం ప్రార్థన చేశాను అబ్బాయి, చేశాను,
దేవుడు ఇలాగ చెప్పాడు, ఈ సమస్య తీర్చేస్తాడు, నువ్వు ఇలాగ ఉండాలి. ఇది బాగా మంచిగా ముసలాళ్ళు బాగా ప్రార్థన చేసుకొని పడుకుంటే మంచి నిద్ర పట్టిద్ది. ఆ నిద్రలో నువ్వు ఎవరెవరి కొరకు ప్రార్థన చేశావో వారందరి సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు కలుగా చేస్తాడు, చూయిస్తాడు. ఇది నిజం. దేవునితో దైవాత్మతో మనం ఉన్నాం. మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆ స్థితిని దేవుడు ఇస్తాడు, మీకు ఇచ్చాడు. అది మీరు సద్వినియోగా ముసలాళ్ళు కూడా నేనేం చేస్తాలేమ్మా, నేను లేవలేను కూర్చోలేను, కాదు కాదు, నువ్వు పడుకొని ప్రార్థన చేసినా కలలుగంటావు. తర్వాత అది సేవకులైనటువంటి సేవకుల మీదను అది ప్రవచిస్తారు. ఇలాగ అద్భుతంగా ఉన్నాయి కార్యాలు. అవి అపోస్తులుగా 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దానిని నెరవేర్పు జరిగించాడు. సరే, ఇక నేను ముగిస్తున్నాను. ఈ ఆత్మను పొందుకున్న తర్వాత మీరు ఎలా కంట్రోల్లో ఉండాలో చెప్తాను. అవునా? వాస్తవంగా ఈ వరాలను మనం ఎవ్వరం కూడా ధిక్కరించకూడదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14 వెళ్ళిపోండి నాన్న, 14 వెళ్ళండి. 1-2 వచనాలు ఒకళ్ళు చదవండి. 14లో ఏం కలిగి ఉండటానికి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రవర్తించే వాళ్ళైనా, ఎంత దర్శనాలు చెప్పేవాళ్ళైనా, అందరికీ ప్రసంగాలు చేసేవాళ్ళని ఏముండాలి? మొదట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. అది రెండోది ఏంటంటే, ఈ ప్రేమ కలిగి ఉన్న బిడ్డలు ఆత్మ సంబంధమైన వరములను, అది ఈ ఆత్మ సంబంధమైన వరాలు ఏవేవి ఉన్నాయో ఆసక్తితో అపేక్షించాలి. ఆత్మ సంబంధం అలా ఏమున్నాయో ఆసక్తితో అపేక్షించాలి, ఇష్టపడాలి. నేను ఈ వరం పొందుకోవాలి, నేను ఈ వరాన్ని పొందుకోవాలి. కేవలం ఒక దర్శనం, ఒక ప్రవచనం, ఒక స్వస్థత, అద్భుతమే కాకుండా వాక్యానికి ఇష్టలైన వారు ఉన్నారు. మా ఓటు వాళ్ళు ఉన్నారు. ఆ వాక్యంలోనే బుద్ధివాక్యం, గట్టిగా బుద్ధివాక్యం, తర్వాత జ్ఞానవాక్యం వరాల్లో ఇవి ఆశించి మేము పొందుకున్నాం. ఒక మాట చెప్పాలంటే, ఒక మాట తీసుకుంటే పరిశుద్ధాత్ముడే ఆ వరంతో దాన్ని ముందుకి నడిపించేస్తాడు. గంటల తరబడి, రోజుల తరబడైనా చెప్పే సామర్థ్యాన్ని కలుగా చేస్తాడు. అపేక్షించాలి, ఇష్టపడాలి. ఇది పైపైన అక్షర సంబంధంగా చదవటం కాదు కదా, ఆత్మీయంగా దాన్ని నెమరు వేసుకోవాలి, ధ్యానం చేయాలి. అప్పుడే ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్న దేవుడు ఆత్మనేత్రాలకు తెలియజేస్తాడు. దాన్నే మేము ఆత్మనేత్రాలతో చూసిన దాన్నే బోధిస్తాం. అలాగుంటుంది అన్నమాట. నానా చదవండి. విశేషముగా మీరు ప్రవచన వరము, అది విశేషముగా ప్రవచన వరం సంఘంలో వినండి. ఎందుకు అపేక్షించమంటున్నాడంటే, ఈ ప్రవచనం వలన ఏం జరుగుతుంది? గట్టిగా సంఘానికి, అది అర్థమవుతుందా? ఈ ప్రవచన వరం వలన, ప్రవక్తలు ఉండుట వలన సంఘానికి క్షేమాభివృద్ధి, అక్షేమము కాదు, లేకపోతే కీడు కాదు, మేలుకరమైన అభివృద్ధి కలుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రవక్తలు మనం ఏ బలహీనతలో ఉన్నామో దేవుడు వారి ద్వారా మనకు వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఈ పొరపాట్లు ఉన్నావు, ఈ బలహీనతలో ఉన్నావు కదా, ఈ అవిధేయతలో ఉన్నావు, దాన్ని సరి చేసుకో. సరి చేయబడతామా? పవిత్రులుగా తీర్చబడతామా? ఇది మన వ్యక్తిత్వానికి, భక్తి జీవితానికి క్షేమమా కదా? మరలా కొందరు విచారంతో, దుఃఖంతో ఉంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఈ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, నేను నీ పక్షంగా ఈ కార్యాన్ని చేస్తాను, ధైర్యపడతావు, ఇంకా ఆసక్తి వస్తుంది. ఇలాగ 2-3 కార్యాలు ఇక్కడ జరిగిన తర్వాత ఈ వార్త వాళ్ళకి వెళ్ళి, అక్కడికి వెళ్తే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం కూడా వెళదాం, సరిచేయబడదామని సంఘానికి అభివృద్ధి కూడా కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది అన్నమాట. క్షేమం కలుగుతుంది, అభివృద్ధి
ఈ రెండు కలుగుతాయి సంఘానికి. ప్రవక్తలు కావాలి. నాన్న అయిపోయిందా? రెండో వచనం అయిపోయిందా? రెండు అయిపోయిందా? ఇప్పుడు మనం వాళ్ళు అక్కడక్కడ అన్ని వద్దు, 12వ వచనానికి వెళ్దాం. అదే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు. అర్థమవుతుందా ఎంత అవసరమో ఈ వరాలు? ఇప్పుడు ఎలాగైపోయినాయి చాలా సంఘాలు, రావటం, పాడటం, ఆరాధన అట్ట అంటాం, ఏదో 2 మాటలు చెప్పడం అయిపోయింది. ఆత్మలో మనం ఆనందించట్లా, ఆత్మవరాలను పొందుకోవట్లా, ఆత్మలో నాట్యం ఆటల దావీదు వలె పరిస్థితి అంతా అట్లాగైపోయింది. పేరుకే ఆత్మ ఆత్మ అంటున్నాం కానీ ఏదో ఆ సమయంలో ఒకళ్ళిద్దరు భాషలు మాట్లాడటం ప్రవచిస్తున్నారు కానీ అందరిలో ఆ కదలిక లేదు. మీరు తర్వాత ఈ 1 కొరింథీ 14 అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. అప్పుడు కూడా చాలా గందరగోళంగా ఉంది. అందరూ భాషలు మాట్లాడి అల్లాడిస్తూ ఉంటే అరే నాయనని కంట్రోల్ చేశాడు పౌలు గారు. అది కాదురా, ఇప్పుడు వాయిద్యాలన్నీ ఒకేసారి ఫ్లూటు, గిటారా, కీబోర్డ్ టపాటపా వాయిస్తే ఏది అర్థం కాదు. ఫ్లూట్ ఎప్పుడు వాయించాలో అప్పుడు వాయించాలి. అది అయిపోయిన తర్వాత వైలిన్ వాయించాలి, ఆ తర్వాత గిటారా ప్లే చేయాలి. అట్లాగా సంగీతంలో ఒకరి తర్వాత ఒకరు భాషలు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడండి. భాషలు మాట్లాడే వాళ్ళు అర్థం చెప్పడం వస్తేనే ప్రార్థన చేసి అది సంపాదించుకొని ప్రవచించాలి. సో ఒకవేళ భాషలతో ఒకడు ప్రవచిస్తుంటే దానికి అర్థం చెప్పేవాడు ఒకడు సిద్ధం కండి. వీడు భాషతో ప్రవచిస్తే దానికి అర్థం చెప్తాడు. అప్పుడు మాకు జరిగింది. నేను భాషతో ప్రవచిస్తున్నప్పుడు సలోమ్ గారు తెలుగులో దాని అర్థం చెప్పేవారు, చిన్నపాస్టర్ గారు చెప్పేవారు, ఆయన ప్రవచించేవారు. ఈ వరాలన్నీ మేము అనుభవించాం, గంతులు వేసాం, భాషలు మాట్లాడాం, ప్రవచించాం, ఎదురుగానే దుష్ట శక్తుల్ని గద్దించాం. వీళ్ళు చాలా సంఘటనలు, వీటన్నిటిలో మేము ఆరితేరిన అటువంటి వాళ్ళమే. అయితే జరిగింది ఏంటంటే, ఇప్పుడు వెళ్ళిపోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? 32, 33, 2 వచ్చేదాలు చదవాలి. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రవక్తల ఆత్మలు. అర్థమవుతుందా? ఇక్కడ మీకు అర్థమయ్యే ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఎక్కడో కాదు, సమేల్ వాళ్ళ అబ్బాయి బాబుగాడే వచ్చాడు ఇక్కడికి. వాడికి ఏం తెలుసు? పిల్లాడు ఇది ప్రార్థన, గొడవ చేయకూడదు, అటు ఇటు తిరగకూడదని తెలుసా? మనకులాగా వాడు మనిషే కానీ చిన్నోడు. అలాగే క్రొత్తగా ఆత్మ పొందుకున్నప్పుడు అది వాళ్ళ వశంలో ఉండదు. మన పిల్లలు ఎట్లాగో అటు ఇటు పరిగెత్తారో, గంతులు వేస్తారో, వీళ్ళు కూడా ఆ పవర్లో, ఆ విధానంలో ఉంటారు. స్వాధీనంలో ఉండరు. ఇంకా నయ్యం వీళ్ళు ఇంతవట్టుకి. మాకైతే ఒకడు ఉండేవాడు, ఇప్పుడు పిరంగపురంలో పాస్టర్ అయ్యాడు, షాలేం రాజు అని. వాడు రోడ్డు అమ్మట కూడా భాషలో మాట్లాడేవాడు. కొట్టుకెళ్ళి కూడా ఇది ఇవ్వండి, పాల ప్యాకెట్ ఇవ్వండి, లేకపోతే నూనె ప్యాకెట్ ఇవ్వండి అంటా కూడా భాషలో కంట్రోల్ అయ్యేది కాదు. నిజం చెప్తున్నాను అన్నమాట. అట్లా కొంతకాలం ఈ భాషలతో మాట్లాడేవారు వాళ్ళ వశంలో ఉండరు, వాళ్ళ ఆత్మ వశంలో ఉంటారు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు ఈ అనుభవం నేను కళ్ళారా చూశాను కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఏమంటాడు నాన్న అక్కడ? అది వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలంటే మీరు కూడా కంట్రోల్ చేసుకోవాలి. అయినా చిన్నపిల్లలు, యవనస్తులు మొదలుకొని పెద్దోళ్ళు కూడా ప్రవక్తల ఆత్మలు వారు స్వాధీనం. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తా, వినండి. ఎందుకంటే నేను ఆత్మ పొందుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు వినండి. ఏం జరిగిందంటే ప్రార్థన చేస్తున్నారు, నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో కుటుంబంలో అన్నమాట ఏంటంటే, మరి ఈ సిగరెట్ ప్యాకెట్లు కవర్ ఒకటి ఉంటుంది, ఇది సిల్వర్ రంగుతో కవర్ ఉంటుంది కదా సిగరెట్ ప్యాకెట్లో లోపల, ఆ కవర్ కనపడింది. సిల్వర్ కలరే కానీ సిల్వరు కాదు, వెండి రంగే కానీ వెండి మాత్రం కాదు. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తుంటే అది కనపడింది. అంటే అర్థం ఏంటంటే
వాళ్ళు ఒరిజినల్ కాదు, నకిలీ. వాళ్ళు ఒరిజినల్, చూడండి ఎట్లా ఉందో, వాళ్ళు ఒరిజినల్ కాదు, నకిలీ. సిల్వర్ కవర్ కానీ, వెండి కవర్ కానీ, రంగు కానీ వెండి మాత్రం కానే కాదు అని. పిల్లోడుగా ఎవరొస్తుంది నాకేం తెలుసు, ప్రార్థన చేస్తుంటే వెండి కవర్ కనపడుతుంది, వెండి కాదు, అదేందో నకిలీలాగా ఉందన్న. ఇంకా అక్కడ గొడవ రగులుకుంది. ఆ పిల్లోడు ఎవడో మేము నకిలీ అన్నాడు అని ఇంక వాళ్ళు అలకటం మొదలుపెట్టి ఇవన్నీ జరుగుతాయి. అంటే అనుభవాలుకునే వాళ్ళు కదా, జరుగుతుంది. అట్లా ప్రవచనం కానీ, దర్శనాలు కానీ ఇవన్నీ జరుగుతాయి నానా. కాబట్టి ఇంకొకటి విషయం కూడా తర్వాత 33 వచ్చినాం. అది పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త. అది ఇది ఒకటి గుర్తుపెట్టినారా? కాబట్టి ప్రతిదీ కూడా క్రమముగా, మర్యాదగా, సమాధానకరంగా, గందరగోళం లేకుండా మన వరాలను మనం సద్వినియోగపరుచుకోవాలి. కొన్ని దేవుడు నాకు బయలుపరుస్తాడు, అది మాత్రం పబ్లిక్ చేస్తే వాళ్ళకు అవమానం కలిగిద్ది. నేను వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడతాను. చాలా భయంకరమైనటువంటి ప్రత్యక్షత ఒక రోజున అన్నమాట ఆ కుటుంబంలో. ఏ ప్రత్యక్షత అంటే వాళ్ళ సమీపస్తులు ఇంక ఉండరు, చనిపోతారు. అది కాబట్టి జ్ఞానంగా ఆమెతో చెప్పాను, ఆమెను జాగ్రత్త పడమని. టైం అయిపోయింది ఆమెది. యెషయా ఎట్లా చెప్పాడో హిజ్కియాతో చెప్పేసి ఆమె ఏడుస్తుంది, ఏడవద్దు. ఆమెకి నువ్వు ఎట్ట చెప్పుకుంటావు, తెలివిగా చెప్పుకో. సరి చేయబడితే దేవుడు ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే ఉంచుతాడు హిజ్కియాలాగా, లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. కొన్ని చెప్పాలి, కొన్ని ఇలాంటి డేంజర్ ప్రవచనాలు కూడా గుండె పగిలిపోయి ఉంటాయి. ఇవన్నీ ప్రవక్తలుగా కొద్దిగా ఆలోచించి పాముల వలె వివేకముగా, పావురం వలె. కాబట్టి మీరు ఆత్మనేం ఆర్పుకోవద్దు, ప్రవచనాలు ఆర్పుకోవద్దు, కానీ మీరు కంట్రోల్ చేసుకోండి. ప్రవక్తల ఆత్మ వారి, అది దేవుడు అల్లరికి కర్త కాదు కానీ దేనికి, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని తెలివిగా వెళ్ళిపోండి. మీరందరూ కూడా టీనేజ్లో ఉన్నవాళ్ళు కానీ, యవ్వనులు కానీ, పెళ్ళిళ్ళైనటువంటి వారు కానీ, పిల్లలు ఉన్నవారు కానీ, ముసలాళ్ళు కానీ, వాళ్ళే నేను కాదులే అన్నట్లుగా ఉండొద్దు. దేవుడు పక్షపాతి కాడు. అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను. నువ్వెందుకు వేస్ట్గా ఉండాలి? ప్రార్థన చేసుకో. దేవుడు ఏదో ఒక వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది వాక్యము కదా, స్వస్థతో, భాషలో, ప్రవచనము. దానిని వ్యక్తిత్వ బలం కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు, సంఘ అభివృద్ధి కొరకు దాన్ని సద్వినియోగపరుచుకో. తల వంచండి, ప్రార్థన చేసుకో. హల్లెలూయా.